హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండెన్న గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. కామాక్షి నగలు తీసుకొని సుందరి లేచిపోయింది. అసలు ఏం జరిగిందో వీడియోలు తెలుసుకుందాం. నేనేం చేస్తుంది, చెక్ బుక్ తీసుకొస్తుంది అనమాట. అప్పుడు చిల్లర వేసేది, ఇప్పుడు చెక్తో రాస్తుంది హనుమంత సిరి అని వాళ్ళ అత్తయ్య అంటది. అనగానే నేనేమి లక్షలు మింగలేను కదా, లక్షలు మోసపోయలేను కదా అని ఏం వీళ్ళ కొనడానికి ఏమి పైసలు ఏం వేస్ట్ చేయలేనులే అని అంటది అనమాట. అనగానే వాళ్ళ నాన్నకి ఇస్తాడు చెక్. ఇస్తే వాళ్ళ నాన్న ఇస్తాడనమాట. ఇవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇంట్లో నుంచే గిరాకు వచ్చింది, చాలా మంచిగా అయ్యేటట్లున్నది, మంచిగా నువ్వు అంచెలంచెలు ఎదుగుతావులే బాలు అని అంటాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్. అవునరా, మనం గవర్నమెంట్కి ఏమేం కావాలో అవన్నీ తెచ్చుకుందాం, లేదంటే మళ్ళీ తీసేయగలరు అని అంటాడు అనమాట. అన్న తర్వాత బాలు అంటాడు, పద స్టూడెంట్ వెళ్ళి నేర్చుకుందాం అని అంటే, సరే నేను గిట్ట వస్తాను అని వెళ్ళి నేర్చుకుంటాను అనమాట. తర్వాత రోహిణి ఏం చేస్తుంది, బయట బోర్డు అనేది అతికిస్తారు కదా, ఆ బోర్డుని తీసుకెళ్తామన్నమాట. ఆ బోర్డుని తీసుకొని మనోజ్ని కొడుతుంది. కొట్టి, ఎందుకు కొడుతున్నావు రోహిణి, నా డిగ్రీలు అన్నీ ఊరిపోతాయి, నేను ఎంతో కష్టపడి రాయించానంటే నీకు అసలు బుర్రనే లేదు, ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం, అసలు నువ్వు ఏమి అసలు ప్రయోజనమే లేవు. గవర్నమెంట్ ఆ రోజు నోటీస్ పంపిస్తే గవర్నమెంట్ మన ఆఫీస్కి వచ్చింది, మన ఆఫీస్ని ముయ్యడానికి చూసే గిట నీకు అసలు ఏం తెలియదు, ఏం చదువుకున్నావో ఏంటో అని మన మనోజ్ని తిడతారు అనమాట రోహిణి. మీ బాలు చూడు, అసలు చదువుకోలేడు కానీ ఎంత ఎదుగుతున్నాడు, ఏమైనా తెలియకపోతే ఒక 10 మందికి అడిగి తెలుసుకొని అలా పద్ధతిగా ఉంటాడు మీ బాలు అని అంటే, వానితో నన్ను ఏం పుల్వాకు, నేను మంచి చదువుకున్నా, వాడేం చదువుకోలేడంటే, అదే వచ్చింది, నువ్వేమో చదివింది ఇంత, ఫలితం ఏమో గింతే వస్తున్నది, బాలు ఏమో చదివింది కొంచెం చదివినా ఫలితం ఎక్కువ వస్తుంది, నేను అదే అంటున్నాను నీకు అని అంటదన్నమాట మన రోహిణి. అన్యాయం రోహిణి అని అంటాడు అనమాట. అన్యాయం కాదు, ఇది నిజం అని అంటాడు అనమాట. బాలు చూడు అన్ని కనుక్కుంటాడు, ఏది కరెక్టో ఏది రాంగో అన్ని కనుక్కొని చేస్తాడు. నువ్వు చూడు ఏది చూసినా లేట్గా చేస్తావు అని అంటే, ఇప్పటి నుంచి సరిగా చేస్తానులే అని అంటే, చూస్తా పట్టు ఎప్పుడు ఇదే మాట అంటావు నువ్వు అని అంటారు. సేమ్ సమస్య ఉంటుంది, నేనే డబ్బుల కోసం పరిగెత్తాలి, మళ్ళీ నేనే తీసుకురావాలంటే నువ్వు అలా మాట్లాడితే నాకు ఎలానో ఉంది అని అంటే, మళ్ళీ ఎలా మాట్లాడాలి అని అంటే, మారితే నేను మంచిగానే ఉంటాను, నువ్వు ప్రతి మనిషిని చివరి వరకు తీసుకురాకు, నువ్వు మారాలి, నువ్వు కొంచెము మంచిగా ఉండాలి అని చెప్తుంది అన్నమాట. సరే డిగ్రీలు అన్నీ చదువుకో, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పేసి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇన్ని డిగ్రీలు ఎవరైనా చదువుతారా, కష్టపడి చదివాను, అసలు నాకు వాల్యూయే ఇస్తలేరు అని అనుకుంటాడు అనమాట మన ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు, అందరినీ ఆపుతాడు అనమాట. హెల్మెట్ లేకుండా ఎలా వెళ్తున్నారు, ఫైన్ వేస్తానని ఫైన్ రాసుకుంటాడు అందరి దగ్గర. రాసుకోగానే అలాగే మీనా వాళ్ళ చెల్లి అనేది స్కూటీ మీద వస్తుంది అనమాట. ఈ స్కూటీ ఎలా ఉన్నారు, మీ అమ్మగారు ఎలా ఉన్నారంటే, బాగున్నారంటే, మీ హెల్మెట్ ఎక్కడికి వెళ్ళిందని అంటే, ఇది నాది కాదు స్కూటీ, నేను నేర్చుకుంటున్నాను స్కూటీ అని అంటే, నువ్వు నీ స్కూటీ కాకపోయినా ప్రమాదం అయితే నీకే జరుగుతుంది కదా, నీకు ఫైన్ వేస్తున్నాను నీ హెల్మెట్ లేనందుకు అంటే, అలా ఏంటి నీకు తెలుసు కదా అలా అంటున్నారు ఏంటి అని అంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాను అని అంటది అనమాట. తర్వాత తను వేరే దగ్గరికి వెళ్తాడు, వేరే కానిస్టేబుల్ వస్తాడు అనమాట. రాగానే వేరే ఆయన ఏమంటాడంటే, ఆయన అంతే అమ్మ, వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ ఆయన అట్లనే ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు, ఒకసారి వాళ్ళ అమ్మకి హెల్మెట్ పెట్టుకోకపోతే అలానే అన్నాడు, ఫైన్ తీసుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర గిట్ట అంటే, అవునా అంత స్ట్రిక్ట్ అంటే, అవును చాలా స్ట్రిక్ట్ అని అంటే, అతను వస్తాడు అనమాట. ఏమైంది, ఫైన్ కడుతున్నావా లేదా అని అంటే, సరే కడుతున్నాను అని 1000 రూపాయలు కట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. సరేకి పెళ్లి చూపులు ఉంటాయి కదా, ఆమె ఏం చేస్తుంది, కామాక్షి తయారు చేస్తుంటుంది అనమాట. ఈ నగలు అప్పుడు మీ పెద్దనాన్నకు తెలియకుండా కొన్నాను ఈ నగలు అవి ఇవి అని చెప్తుంది అనమాట. చెప్పి అన్ని నగలు వేస్తుంది. వేయగానే చాలా ముడిచిపోతుంది. అప్పుడే బాలు వాళ్ళు వస్తాడు అనమాట. రారనుకున్నానంటే, ఏం పని పాట ఉందిలే, వస్తుంది మా అమ్మ అని అంటాడు బాలు. అనగానే అందరు కూర్చుంటారు. కూర్చోగానే మాట్లాడుకుంటారు, ఒకరు భార్య మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత చూపులకి ఏముంటారు, చేయించావా లేకపోతే తెచ్చావా అంటే, తెచ్చాను, కాకినాడ కాజా పూతరేకులు అవన్నీ తెప్పించాను అని అంటదన్నమాట. అంటే అవునా అని అంటదన్నమాట. అన్న తర్వాత, సరే అత్త నేను తిన్నానా అని అంటే, ఎందుకురా ఇప్పుడేం తింటావు, ఒకవేళ వాళ్ళకి సరిపోకపోతే వాళ్ళు తిన్నాక వదిలేసినాక నేను తిన్నా అంటే, అలా ఇలా తింటాను అని అంటే, సరేరా కిచెన్లో ఉన్నాయి చూడు, వెళ్ళి తినేసే అని అంటదన్నమాట. సరే వెళ్ళి తీసుకొచ్చి అన్ని అరేంజ్మెంట్ చేయండి ఎక్కడక్కడ అని అంటే, వాళ్ళ ఆయన అంటాడు, నువ్వు వద్దు మీనా చేస్తారులే అని అంటదన్నమాట. మీనా వెళ్తుంటే మన బాలు ఆపేసి, కంది డబ్బాలు ఏమైనా ఉన్నాయా, చింతపండు డబ్బాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, ఏం లేవురా అని అంటే, లేదు మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ మీనా వస్తుంది అందుకని అడుగుతున్నా అంటే, ఏం లేవు అని అంటన్నమాట. మీనా వెళ్తే వాళ్ళు ఏమంటాడు, సుందరిని పిలుచుకురండి, సుందరిని చూడాలి, ఎలా తయారైందో నాకు చూడాలని ఉంది అని అంటనమాట. అంటే వెళ్ళి బాలు తీసుకురాపో అని అంటనమాట. అయితే కామాక్షి వెళ్ళి తీసుకురానికి వెళ్తే అక్కడ ఒక లెటర్ ఉంటుంది. లెటర్ ఉండి కామాక్షి ఇంట్లో లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో, లేచిపోయినట్లుంది, నా బంగారంతో లేచిపోయింది ఏంటి అని, పాపం బంగారం పోయిందని ఫుల్ ఏడుస్తుంది అనమాట, తన బంగారం తీసుకెళ్ళిపోతుందని. తర్వాత ఆ లెటర్ చూసి, ఆ లెటర్లో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ప్రేమించాను, నేను వేరే అబ్బాయితో లేచిపోతున్నాను అని ఆ లెటర్లో రాసి పెడుతుంటుంది అనమాట. నా బంగారం పోయింది అని
ఫుల్ షాక్ అయి బాగా ఏడుస్తుంది అనమాట. ఏడవగానే అరే నీకు బంగారం పోయిందని ఏడుస్తున్నాడు, నా పరువు పోయిందని నేను ఏడుస్తున్నాను, మా తమ్మునికి ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని అంటే, రంగా నీకు తెలుసా బంగారం విలువ ఎంత ఉన్నదో, ఆ బంగారం మొత్తం ఎలా తీసుకెళ్ళిందో ఏంటో అని అంటదన్నమాట. అయితే తర్వాత నా బంగారం పోయింది అని అంటది. తర్వాత బాలు అంటాడు, నాకు పెళ్ళి ఇష్టం లేదు అని అంటే చెప్పింటే అయిపోతుండే, ఇలా ఎందుకు చేసింది అంటే, అవును అంతా తన ముందే కదా జరిగింది, ఇలా ఎందుకు చేసింది అని అంటాడు బాలు. ఇలాగా లేసుకొని తిరగాల అక్కడిక్కడ అని అంటది అనమాట. అని ఏడుస్తుంది అనమాట. చేసిన తర్వాత బాలు అని అంటాడు, ఈ కాలం పిల్లలు అసలు ఏం చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు. మనోజ్ గారి గిట్ట ఇలానే లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు, అలానే రవి గారి గిట్ట ఇలానే చేసుకున్నా అంటే, రవి గారి పెళ్లి మన మీననే చేసిందని అంటే, అవునా ఇద్దరిని నా భుజం మీద వేసుకొని పీక పెట్టి కత్తి పెట్టి పెళ్లి చేసుకో అని చెప్పానంటే, ఇప్పుడు మన ఇంటి విషయాలు ఇక్కడ ఎందుకు, ముందు తేల్చండి అని అనమాట. అన్న తర్వాత బాలు అంటాడు, బాలు ఎలాగల్లగా తీసుకురారా ప్లీజ్ రా అని అంటే, నా పరువు నిలబెట్టరా అంటే, అవునరా బాలు నా లంగలు గిట్ట తీసుకురాలంటే, నేను నగలు ఎక్కడ పోవు సుందరి ఎక్కడ పోవు నేను తీసుకొని వస్తాను అని వాళ్ళు వెళ్తారనమాట. కార్లో వెళ్తుంటే మీన అంటది, చాలా బాధపడుతున్నట్లున్నావు అని అంటే, అవును ఇలా చేస్తే బాగుండదు కదా, పాపం పరువు పోయేది కదా అని అంటే, అవును ఆమె దూకుడు చూస్తే నేను ఎలాంటిదే అని అనుకున్నానులే అని అంటనమాట. హాస్టల్ రూమ్కి వెళ్తాను. హాస్టల్ రూమ్కి వెళ్ళగానే ఆమె రూమ్మేట్ని పిలుస్తాడు అనమాట. సుందరి ఎక్కడికి వెళ్ళిందంటే, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తనకి ఎవరు పరిచయాలు ఉన్నారు చెప్తావా లేదా అని బాలు బెదిరిస్తాడు అనమాట. అమ్మాయి మటన్ కొట్టే మాణిక్యం వాళ్ళ అల్లుడే కదా అతను లేపుకోపోతాడు కదా. అయితే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అనమాట. ఇలా ఎందుకు చేశారు, మన పెద్దవాళ్ళం మనం నిశ్చయించిన పెళ్లి చేసుకోకుండా అలా ఇలా లేచిపోయి చేసుకున్నాడు వాడు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే, మాణిక్యం ఏమంటాడు, వాళ్ళు పిల్లలు ఇష్టపడే కదా చేసుకుంటాడు, వాళ్ళ అమ్మ నాన్నతోటి మాట్లాడి మనం ఏదో ఒకటి చేద్దాంలే అని అంటే, వాళ్ళ పెద్దనాన్న ఉన్నాడంట పిల్లకు అని అంటే, సరే వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకుందాంలే అని అంటాడు అనమాట. అనేసి మాణిక్యం వెళ్ళి నేను మాట్లాడతానని చెప్తాడు. చెప్పిన తర్వాత మన బాలు మీనే ఆ పిల్లకి ఏం చెప్తాడు, బాలు మీనే వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తాడంటే, మేమిద్దరం ఎస్ఐ ఉన్నాడు అతను అని అంటే, ఎస్ఐ లాగా కనిపించట్లేదంటే, నేను పూల మీద దానిలా కనిపిస్తున్నాను అంటే, లేదు అని అంటే, నేను గిట్టే ఎస్ఐనే, మేమిద్దరం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినా మాకు పోలీస్ కంప్లైంట్ వచ్చింది అంటే, పోలీస్ కంప్లైంట్ వస్తే పోలీస్ స్టేషన్కి రావాలి కదా, మీరు ఇవన్నీ ప్రశ్నలు వదిలేసి నువ్వు చెప్తావా లేదా అని అంటారనమాట. అయితే నేను వెళ్ళి అక్కడ నించుంటుంది, ఆ అమ్మాయి వస్తుంది అనమాట. చెప్పు అని అంటారనమాట. సుందరి ఒక అబ్బాయిని ప్రేమించింది అని అంటారనమాట. ఎవరు అబ్బాయి అంటే, సాఫ్ట్వేర్ అబ్బాయి ఆ అబ్బాయి ప్రేమించాడు అని అంటారనమాట. సరే వాళ్ళిద్దరు ఎక్కడున్నారంటే నాకు తెలియదు అంటే, సరే జీప్ ఎక్కువ అని అంటారనమాట. కార్ ఎక్కేసే అని అంటే, చెప్తాను అని అంటే, వాళ్ళిద్దరు ఈరోజు లేచిపోవాలనుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అని చెప్తానమాట. చెప్పిన తర్వాత కామాక్షి ఇంకా వాళ్ళ ఆయన కొట్లాడతారు. వాళ్ళ ఆయన కొట్టడానికే చూస్తాడనమాట. చూస్తే ఆపండి అని బాలు మీద అప్పుడే వస్తాడు. ఎందుకు కొట్టాలనుకుంటున్నా అంటే, అది ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇది చూసిందంటే నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఫోన్లో మాట్లాడేటప్పుడు అంటే, నేను అది బేబీ అంటే అమ్మాయితో మాట్లాడుతుందేమో అని అనుకున్నాను, నాకేం తెలుసు అబ్బాయితో మాట్లాడుతుందని అంటే, సరే మీరిద్దరు గొడవలు ఆపేస్తే మేము చెప్పింది వింటారా లేదా అని అంటే, చెప్పండి నా నగలు దొరికాయా అని అంటారు అనమాట. అరే కామాక్షి అని అంటాడు వాళ్ళ ఆయన. అంటే నగలతో పాటు అమ్మాయి గిట్ట దొరికిందా అని అంటే, అదే చెప్పబోతున్నాను అని చెప్తాడనమాట బాలు. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.